గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనలో చాలామంది ఎస్ఎస్సిజిడి ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో ఎగ్జామ్లో కానీ రన్నింగ్లో కానీ, అలాగే తెలంగాణ ప్లస్ ఏపీ, తెలంగాణలో కానీ ఏపీలో కానీ ప్రజెంట్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ నడుస్తుంది. సో ఆ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు, ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు, ఏపీ కావచ్చు, మనకు టీఎస్ కావచ్చు, ప్రతి ఒక్కరు వెయిట్ చేసే ఏకైక నోటిఫికేషన్ వచ్చేసి సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్. సో ఇక్కడ మీకున్నది 2018 పీడిఎఫ్. ఓకేనా, 2018 పీడిఎఫ్. మనలో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా కమెంట్లు పెట్టింది ఏంటంటే, అన్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ ఏంది, అన్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సిలబస్ ఏంది, ఎగ్జామ్ ఎట్లుంటుంది, అన్న ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి రన్నింగ్ ఎట్లుంటుంది, చెస్ట్ ఎంత ఉంటుంది, అన్న నా ఏజ్ వచ్చేసి 26, నేను కేటగిరీ వచ్చేసి ఓబీసీ, నేను ఎలిజిబుల్లా కాదా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి. సో ఇలాంటి కామెంట్స్ అనేవి చాలా వచ్చినాయి. సో దానికోసమని నేను ఒక ఐడియా వచ్చింది. సో లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయింది కదా, కానిస్టేబుల్ ఆర్పిఎఫ్. సో ఆ నోటిఫికేషన్ని మనం ఒకసారి క్లారిటీగా చదివి సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నా. ఎందుకంటే సో లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్ని మీకు ఒకసారి చెప్తే, ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చేసి ఒకప్పుడు మనకు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే నవంబర్ డిసెంబర్లోనే వస్తాను వచ్చింది. అప్పుడు రాలేదు. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మేలో వస్తుందని కూడా మనకు న్యూస్ ఆర్టికల్ వచ్చింది. బట్ అది కూడా మే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది, ఇంకా రాలేదు. బట్ ఎలక్షన్కి ముందు కంపల్సరీ ఈ 2023లో వస్తుంది. అది జూన్ ఆర్ జూలై ఆర్ ఆగస్టు. సో ఈ 2-3 మంత్స్లోనే వస్తుంది. దాని గురించి మాత్రం మీరు ఫస్ట్ ఫికర్ పడకండి, ఎందుకంటే ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి ప్రిపేర్ కండి. ఓకేనా. సో ఈ 2018 నోటిఫికేషన్ పీడిఎఫ్ లాస్ట్ టైం పీడిఎఫ్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటిది కాదు. లాస్ట్ టైం పీడిఎఫ్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏమి ఇచ్చిండు, అలాగే రన్నింగ్ ఎలా ఉంటుంది. సో దానికి సంబంధించి ఒకసారి క్లారిటీగా చెప్తా. ఓకే, ఏజ్ ఎలా ఉంది, ఓకేనా, తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంది, సిలబస్ ఏమి ఇచ్చిండు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎన్ని మార్క్స్కి ఉంది, ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ఎన్ని వేకెన్సీస్ ఇచ్చింది లాస్ట్ టైం, తర్వాత రన్నింగ్ అమ్మాయిలకి ఎట్లుంది, అబ్బాయిలకి ఎట్లుంది, సో దానికి సంబంధించి చెస్ట్ ఎట్లుంది. సో ఇవన్నీ ఒకసారి క్లారిటీ డిస్కషన్ చేస్తే సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఆర్పిఎఫ్ అనేది ఇలా ఉంటుంది ప్రాసెస్ అని. సో తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం, లాస్ట్ టైం ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలుసు అంటే నో ప్రాబ్లం. బట్ ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం ఎస్పెషల్గా, సో తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ఎండ్ వరకు వెళ్ళి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో బేసిక్ పే వచ్చేసి 21,700. ఇది ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ పే లెవెలే. సో మీకు 35,000 to 40,000 ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్ అనేది సాలరీ వస్తుంది. సో దాని గురించి మనం డౌటే లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి చూడండి 1/6/2018 to 36/2018, అంటే ఒక 1 month వచ్చేసి ఇచ్చిండు. ఓకేనా. సో డేట్ ఆఫ్ క్లోజింగ్, డేట్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చేసి ఒక 1 month ఉంది అప్లికేషన్ డేటు. నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఇచ్చిండు. సెప్టెంబర్లో అంటే మనకు ఒక 2 months గ్యాప్ ఇచ్చిండు. ఓకేనా, 2-3 monthsలోనే ఎగ్జామ్ ఉంటుంది. నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్కేల్ ఆఫ్ పే ఏజ్ అని ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ ప్లస్ స్కేల్ ఆఫ్ పే అని ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పిన 21,700 అంటే ఎస్ఎస్సిజిడికి కానిస్టేబుల్కి ఇచ్చే బేసిక్ పే అమౌంట్. ఓకేనా, దీనికి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీకు ఈజీగా 35,000 to 40,000 సాలరీ వస్తుంది ఒక రైల్వే ప్రొడక్షన్ కానిస్టేబుల్కి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్ చాలామంది అడిగారు, 18 to 25 అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ on 1/7/2018 అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది 1/7/2018. ఆ రోజుకి మీకు 18 to 25 years ఉండాలి. ఓకేనా, 18 to 25 years అనేది దాటకూడదు. యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము 25 years లోపే ఉండాలి మీ ఏజ్. ఎప్పుడంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికి. ఇప్పుడు ఫ్యూచర్లో మనకు కూడా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఆర్పిఎఫ్కి, ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికి మీ ఏజ్ అనేది 25 years బిలో ఉండాలి. 25 క్రాస్ కావద్దు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీకి ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. సో 25 + 3 అంటే 28 years. 28 years అనేది మనకు ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్తో పాటు మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే 28 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 years కాబట్టి 25 + 5 ఎంత 30 years. సో 30 years అనేది దాటకూడదు. మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికి 30 years దాటకూడదు. సో మీరు ఎలిజిబుల్. ఓకేనా. సో ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి. ఇంకెవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఏజ్కి సంబంధించి. సో వేకెన్సీస్ అని ఇక్కడ చూసుకోవచ్చు. మేల్కి సంబంధించిన వేకెన్సీస్ ఇక్కడ ఉన్నది. ఓకేనా. సో ఫీమేల్కి సంబంధించిన ఇక్కడ వేకెన్సీస్ ఉన్నది. సో మొత్తం 4,403 4,403 వేకెన్సీ అనేది ఇక్కడ మేల్కుంటే, ఇది ఫీమేల్ది. ఓకే, ఇది ఫీమేల్కి మనకి 4,216 4,216 వేకెన్సీ అనేది ఉంది. సో 8,000 చేంజ్ ఉంది వేకెన్సీ, 8,000 to 9,000. ఇప్పుడు కూడా మనకి సో 9,000 వేకెన్సీ వరకు రిలీజ్ అయ్యే ఛాయిస్ ఉంది. 8,000 to 9,000 మధ్యలో ఉంటుంది వేకెన్సీ. సో అది వాళ్ళు చెప్పింది. మేబీ పెరిగితే పెంచవచ్చు, ఎందుకంటే నోటిఫికేషన్ ఎలక్షన్ టైం కాబట్టి వేకెన్సీస్ కూడా పెంచే ఛాయిస్ ఉంటుంది. ఇంకేమన్నా డేటా కలెక్ట్ చేసుకుంటారు, ఎక్కడెక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయని డేటా కలెక్ట్ చేసుకొని, టోటల్ ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని డేటా కలెక్ట్ చేసుకొని అప్పుడు మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో ఇది జోన్ వైజ్ వేకెన్సీ. సో ఇక్కడ చూడొచ్చు మినిమం వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 25 ఏజ్. ఫిజికల్ మెజర్మెంట్ అనేది సో 165 అనేది ఓబీసీకి ఉంది, అలాగే ఎస్సీ ఎస్టీకి 160 ఉంది. ఓకేనా, ఎస్సీ ఎస్టీకి 160 ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 160 ఉంది. సో నార్మల్గా ఎస్ఎస్సిజిడిలో మనకి ఓన్లీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది. బట్ ఇందులో ఎస్సీ వాళ్ళకి కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 160 centimeters, ఓబీసీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 165 centimeters ఉంది. హైట్ చూసుకుంటే 157 ఉంది హైట్, 157 centimeters ఓబీసీకి గర్ల్స్కి, అలాగే 152 ఉంది ఎస్సీ ఎస్టీ గర్ల్స్కి. ఓకేనా. చెస్ట్ వచ్చేసి 80 to
85 ఉంది ఓకేనా, 80 to 85 ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీకి 76 to 81, 76.2 81.2 చెస్ట్ అనేది ఉండాలి, మీకు ఎక్స్పాన్షన్ కావాలి ఓకేనా. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది కంపల్సరీగా కావాల్సింది. ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్ ఫీజు అనేది మొత్తం 500 ఉంది ఎగ్జామ్ ఫీజు ఓకేనా. సో ఫర్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీకి అయితే 250 ఉంది, ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 500 ఉంది ఓకేనా. సో ఫర్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ అంటే అమ్మాయిలకి, సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే ఈబీసీ వాళ్ళకి, మైనారిటీస్కి సో 250 రూపీస్ ఉంది ఓకేనా. ఫర్ ఆల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ 400 షెల్ బి రిఫండెడ్ బై ద బ్యాంక్ చార్జెస్ ఆన్ అపియరింగ్ CBT. 400 అయితే 500 అవుతుంది. సో కానీ మనకు రీఫండ్ అయితే అట. సో 400 షెల్ బి రిఫండెడ్ డ్యూ బ్యాంక్ చార్జెస్ అపియరింగ్ CBT. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయినాక ఇక్కడ రీఫండ్ అయితే అని మెన్షన్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో అది మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చి పేజ్ వన్ అంటే స్టార్టింగ్ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి పేజ్ 1 ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది. అందులో మనకి హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, తెలుగు ఓకేనా, మన ఇష్టం ఉన్న లాంగ్వేజ్లో మనం రాసుకోవచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళు నాకు తెలుగు కంఫర్ట్ అనుకుంటే తెలుగులో రాసుకోవచ్చు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నాకు ఇంగ్లీష్ కంఫర్ట్ అనుకుంటే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు ఓకేనా. అండ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ షెల్ బి అవార్డెడ్ 1 mark. ఒక క్వశ్చన్కి అనేది ఒక మార్క్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్ విల్ బి అవార్డెడ్ 1/3 ఆఫ్ ద, అంటే 1/3 నెగిటివ్ ఉంది ఓకేనా. ఒకటి కరెక్ట్ పెడితే 1 మార్క్ వస్తుంది, 3 తప్పులు పెడితే 1 మార్క్ పోతుంది. సో ఇది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 పెట్టిండు లాస్ట్ టైం నోటిఫికేషన్లో. ఈసారి కూడా మేబీ 1/3 పెట్టే ఛాయిసెస్ ఉంటుంది ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. సో 90 minutes అంటే గంటన్నర టైం ఇచ్చింది మనకి. 1 గంట 60 నిమిషాలు మళ్ళీ ప్లస్ ½ an hour అంటే 90 minutesకి గంటన్నర టైము. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 questions ఓకేనా. 120 questions అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటారు ఓకేనా. ఇందులో మనకి ఇట్ విల్ బి నెసెసరీ 35% మార్క్స్ ఓకేనా. 35% మార్క్స్ మనకు రావాలి. 30% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ టు క్వాలిఫై CBT. మనకు CBTలో మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై కావాలంటే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 30% మార్క్స్ రావాలి ఓకేనా. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే 35% మార్క్స్ రావాలి. ఈ మార్క్స్ మీరు క్రాస్ అయితే CBTలో క్వాలిఫై అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, అంటే రన్నింగ్కి వెళ్తారు ఓకేనా. సో ఇది మనకి 90 minutes ఉంటుంది, గంటన్నర. క్వశ్చన్స్ వచ్చేసి 120. సో ఇందులో చూసుకోవచ్చు ఎగ్జామ్ సిలబస్ ఏంది. చాలా మంది అడిగే క్వశ్చన్ ఎగ్జామ్ సిలబస్ ఏంది. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి జీకేకి, జనరల్ అవేర్నెస్కి 50 questions ఉంది. 50 questions. అర్థమెటిక్కి 35 marks ఓకేనా. సో 35 marks 35 questions, 50 questions. మనకి జనరల్ అవేర్నెస్ ఉంది, అర్థమెటిక్ 35 ఉంది, రీజనింగ్ వచ్చేసి 35 ఉంది. అంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 70 మార్కులు. సో ఇక్కడ మ్యాథ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ కలిపి 35 + 35 70 వస్తున్నాయి. ఓన్లీ జీకే వచ్చేసి 50. సో మనం జీకేని నెగ్లెక్ట్ చేయలేము, ఇటు అర్థమెటిక్ రీజనింగ్ నెగ్లెక్ట్ చేయలేము. ఎవరైతే మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉన్నారో మంచిగా ప్రాక్టీస్ చేసుకొని 70 మార్కులు ఉంది. ఎవరైతే జీకే పర్ఫెక్ట్ ఉన్నారో జీకేని పర్ఫెక్ట్ చేసుకొని మ్యాథ్స్ సైడ్ ఫోకస్ చేయండి ఓకేనా. సిలబస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ హిస్టరీ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్, సో జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్టు, జనరల్ సైన్స్ ఓకేనా. సో కరెంట్ అఫేర్స్ కూడా ఉంటుంది. 2023 కరెంట్ అఫేర్స్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు పర్ఫెక్ట్ చూసుకోర్రి. మే అయిపోయిన తర్వాత మే కరెంట్ అఫేర్స్, జూన్ అయిపోయిన తర్వాత జూన్ కరెంట్ అఫేర్స్ చూసుకోర్రి. ఒకవేళ జూలై ఆగస్ట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ 2023 లాస్ట్ 6 months కరెంట్ అఫేర్స్ అడుగుతారు కాబట్టి లాస్ట్ 6 to 7 months. సో మనకి ఇప్పటి నుంచి ఈ 2023 జనవరి కరెంట్ అఫేర్స్ నుంచి మొత్తం చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ అర్థమెటిక్ సిలబస్ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్ అండ్ నంబర్ సిస్టము, హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్, పర్సెంటేజ్, రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్. సో వీటికి సంబంధించిన అర్థమెటిక్ టాపిక్స్ ఉంది. రీజనింగ్లో కూడా మనకి వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ మొత్తం చదువుకోవాలి ఓకే. సో అది కోడింగ్, డీకోడింగ్, రీజనింగ్లో ప్రతి ఒక్క టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అవన్నీ చూసుకోవాలి. సో ఎవరైతే మనకి ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వాళ్ళకి మనకి పేజ్ 2 ఉంటుంది. పేజ్ 2 ఓకే. PET, PST మెజర్మెంట్ ఉంటుంది, అలాగే టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 1.6 రన్నింగ్ ఉంటుంది. ఆర్మీ లాగా కొట్టాల్సింది 5 minutes 45 secondsలో. సో నేను చెప్తున్నా కదా, ఒక 100 మెంబర్స్కి రన్నింగ్ పెడితే అందులో 70 to 80 మెంబర్స్ డిస్క్వాలిఫై అవుతారు. సింపుల్గా 70 to 80 మెంబర్స్ డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మనకు ఆర్మీ రన్నింగ్లో మీరు చూసుకోవచ్చు 250 మందికి ఒక గ్రూప్లో పెడితే సింపుల్గా ఒక 10 members కానీ 15 members కానీ గగనం క్వాలిఫై అవ్వడు ఓకేనా. చాలా తక్కువ పర్సెంటేజ్, 5%, 3% క్వాలిఫై అవుతారు. అది అలాంటిది ఇది RPF కానిస్టేబుల్ ఎగ్జాము. సో దీనికి కూడా మనకి 545 పెట్టినంటే ఇండియన్ ఆర్మీకి ఎవరైతే డిఫెన్స్లో కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సింపుల్గా కొడతారు రన్నింగు. సో ఇది రన్నింగు ఎగ్జామ్ కంటే 1000% హార్డ్. ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోరు, ఎందుకంటే 5 minutes 45 secondsలో ఉంది కాబట్టి. సో అది చూసుకోవాలి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ PET, PST 10 times ద కేటగిరీ వైజ్. అంటే 1:10లో ఒక పోస్టుకు 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఒక పోస్టుకు 10 మందిని సెలెక్ట్ చేసి మనకి ఈవెంట్స్కి పిలుస్తారు. ఈవెంట్స్లో అందరూ డిస్క్వాలిఫై అయ్యే ఛాయిస్ ఉంది. రన్నింగ్
5 minutes 45 సెకండ్స్లో 1.6 కొట్టాలి. మీరు ఒకసారి టైమింగ్ చూసుకోరు, ఒక్కొక్కరికి 7 minutes 8 minutes 10 minutes పడుతుంది. 5 minutes 45 సెకండ్స్లో కొట్టాలంటే ఫుల్ ప్రాక్టీస్ ఉండాలి. అమ్మాయిలు అయితే 3 minutes 40 సెకండ్స్లో కొట్టాలి. అమ్మాయిలకు కూడా 4 minutes 5 minutes 6 minutes చాలా మందికి పడుతుంది. ఓకేనా, మీకు వచ్చేసి 800 meters. ఓకేనా, 400 ట్రాక్ ఉంటే అందులో 2 రౌండ్లు కొట్టి చూసుకొని మీ టైమింగ్ ఎంతుందని. ఇది నెక్స్ట్ వచ్చేసి సో ఇంకా పెద్ద టాస్క్ ఏంటంటే లాంగ్ జంప్ 14 feet ఉంది. ఓకేనా, సో ఒక్క నిమిషం. సో 14 feet లాంగ్ జంప్ ఉంది అమ్మాయిలకి. అమ్మాయిలకి 9 feet ఉంది, అబ్బాయిలకి 14 feet ఉంది. 14 feet లాంగ్ జంప్ అంటే మనకి ఆల్మోస్ట్ 4.2 meters. 4.2 meters అంటే మొన్న తెలంగాణ కానిస్టేబుల్కి 4 meters ఎవరు దూకలేరు. 4 meters కంటే 0.2 meter ఎక్కువ. 4.2 meter వరకు ఎవరు లాంగ్ జంప్ వేస్తారు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోతే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం ఇంపాసిబుల్. ఓకేనా, హై జంప్ అంటే 4 feet ఉంది, ఇది సింపుల్గా వేస్తారు. 4 feet అంటే 1.2 meter వరకు ఉంటుంది. సో మీటర్ వైజ్ చూసుకుంటే సింపుల్గా వేస్తారు హై జంప్. బట్ లాంగ్ జంప్ అనేది 4 meters కంటే ఎక్కువ ఉంటుంది. మన కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్పుడే 4 meters ఎవరు కొట్టలేరు. సో ఇప్పుడు 4.2 meter లాంగ్ జంప్ ఎట్లా కొడతారు అనేది సో అది మీకే తెలవాలి. అందుకోసమే ఇప్పటి నుంచే డైలీ ఒక 1 hour గ్రౌండ్కి వెళ్ళండి. ఆర్పీఎఫ్ నాకు గోల్, ఆర్పీఎఫ్ కొట్టాలి అనుకుంటున్న వాళ్ళు సో ఇది మిస్ చేసుకోవద్దు. సో వాళ్ళు ఇచ్చే ఛాయిస్ కూడా 2 chances ఇక్కడ చూడండి. సో లాంగ్ జంప్ అండ్ హై జంప్ ద క్యాండిడేట్ విల్ బి గివెన్ 2 chances. 2 chances మాత్రమే ఇస్తారు. ఫస్ట్ ఛాన్స్ ఒకటి ఉంటుంది, సెకండ్ ఛాన్స్ ఒకటి ఉంటుంది. కానిస్టేబుల్ అన్న మూడు ఛాన్సులు ఉంటాయి. ఓకే, మన తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్కి. ఆర్పీఎఫ్ అయితే 2 ఛాయిస్లు ఇచ్చిండు. ఓకేనా, రన్నింగ్కి ఛాయిస్ లేదు. 800 meter రన్నింగ్కి 800 meter రన్నింగ్, 1.6 kilometer రన్నింగ్కి సో అక్కడ ఛాయిస్ ఏం లేదు. ఒకటేసారి రన్నింగ్ పెడతారు, రెండోసారి ఛాయిస్ ఇవ్వరు. బట్ లాంగ్ జంప్కి హై జంప్కి మాత్రం మనకు 2 choices ఇస్తారు కంపల్సరీ. అవి 2 choicesలోనే క్వాలిఫై కావాలి. ఓకేనా, సో ఈ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఇన్ ఆల్ టెస్ట్. అన్ని టెస్ట్లో క్వాలిఫై కావాల్సిందే. బట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఫస్ట్ మీరైతే 120 questions ఆన్సర్ రాస్తారు. 120 questions అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, దీనికి ఏం మార్క్స్ ఉండవు. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే సో ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపియర్ ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి సెంట్ ఫర్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ రైల్వే హాస్పిటల్. అంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపుతారు అన్నట్టు. ఓకేనా, సో మొన్న కూడా సో రైల్వేకి సంబంధించి మెడికల్ ఎగ్జామ్స్ ఎట్లుంటాయంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక హాస్పిటల్, అక్కడ రైల్వే హాస్పిటల్కి మిమ్మల్ని తీసుకెళ్తారు. అక్కడ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. మెడికల్లో కూడా క్వాలిఫై కావాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది, రిగోరియస్ ట్రైనింగ్, కొంచెం ట్రైనింగ్ హార్డ్గానే ఉంటుంది. సో ట్రైనింగ్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద ట్రైనింగ్ క్యాడెట్స్ విల్ బీ గివెన్ స్టైఫండ్ ఆఫ్ 21,700 ప్లస్ అదర్ అలవెన్సెస్. అంటే మీకు ట్రైనింగ్ టైంలో కూడా 21,700తో పాటు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు ట్రైనింగ్ పీరియడ్ నుంచి వెళ్ళి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతాయని మెన్షన్ చేశాడు. ఇది సో ఎవరైతే ఆర్పీఎఫ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సిలబస్ని మంచిగా ప్రిపేర్ కండి. మీకు ఉండేది 90 minutes టైము, అది ఉండేటి ఏమో 120 questions. ఓకేనా, 120 questions. అర్థమెటిక్ రీజనింగ్ 70 questions ఉంది, 50 questions జీకే ఉంది. సో దానికి మీరు సీరియస్గా ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. ఈవినింగ్ 1 hour కంపల్సరీ రన్నింగ్కి వెళ్ళండి. 1.6 km మనకు 5 minutes 45 secondsలో అది ఇంపాసిబుల్. ఓకేనా, ఒక్కొక్కరు 25-30 years వాళ్ళు కూడా దీనికి ట్రై చేస్తారు. 5 minutes 45 కొట్టాల్సింది టైమింగ్లో ఒకసారి మీరు వెళ్ళి చూసుకోర్రి. మీకు ఒకసారి 5 minutes 45 పడ్డా కానీ మళ్ళీ నెక్స్ట్ డే పడకపోవచ్చు. అంత 5:20 5:30లో కొట్టే వాళ్ళు కూడా 5:45లో కొట్టరు ఇప్పుడు, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి. అందుకోసమే డైలీ 1 hour ఇప్పటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోర్రి. సో అది ఇంకో 2-3 months వరకు వచ్చినా కానీ మనకి నోటిఫికేషన్ మీకు ఆ ప్రాక్టీస్ అనేది సరిపోదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ కొంచెం హార్డ్ ప్రాక్టీస్ అనేది రన్నింగ్ ఉండాలి. లాంగ్ జంప్ మనకి 4.2 meter వరకు ఉంటుంది. లాంగ్ జంప్ చెప్పిన కదా, సో అది హై జంప్. సో అన్నీ ఇంపార్టెంట్. ఈవెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామే ఈజీగా ఉంటుంది, ఈవెంట్సే టఫ్ ఉంటుంది ఆర్పీఎఫ్లో. సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఆర్పీఎఫ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను మీకు సిలబస్ గురించి చెప్పిన, ఏజ్ గురించి చెప్పిన, రన్నింగ్ గురించి చెప్పిన, హైట్ గురించి చెప్పిన, రిలాక్సేషన్ హైట్ గురించి కూడా చెప్పిన. సో అన్నీ లాస్ట్ టైం నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్పిన. ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఇట్నే ఉంటాయి ఇప్పుడు కమింగ్ నోటిఫికేషన్లో కూడా. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేస్తే నేను అప్పటి వరకు మళ్ళీ ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ని పట్టుకొని ముందు వచ్చే నోటిఫికేషన్ని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మ్యాక్సిమం చేంజ్ అవ్వదు. ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ లాస్ట్ టైం వెళ్ళిందో ఇప్పుడు కూడా అలానే యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. సో ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా, సో ఇది పాయింట్. అండ్ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్యూచర్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కంపల్సరీ ఇదే ఛానల్లో పోస్ట్ చేస్తా. అండ్ నేను కూడా ఆర్పీఎఫ్ గురించే వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైం నేను ఎస్ఎస్సీజీడీ మొన్న డిస్క్వాలిఫై అయింది ఎగ్జామ్లో. సో ఆర్పీఎఫ్కి ప్రిపేర్ అవుతున్నా. ఒకవేళ అట్టే మాత్రం నేను కూడా అటెంప్ట్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఒక అన్ఎంప్లాయ్ కాబట్టి. సో hope you like this video, subscribe to the channel and thank you for watching till end.